నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తికి, ధైర్యానికి, శక్తికి, క్రమశిక్షణకు ప్రతీక ఆంజనేయుడు. మాజీ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. ప్లాస్టిక్ను నిషేధిస్తూ మూటాపూర్ గ్రామస్తుల తీర్మానం. పర్యావరణ హితం కోసమైన డిఎల్పిఓ సూచన. హనుమంతుడు భక్తికి, ధైర్యానికి, శక్తికి, క్రమశిక్షణకు, సేవాభావానికి ప్రతీక అని మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం పట్లోని మహాలక్ష్మివాడ నాయనాయపేటలో నూతనంగా నిర్మితమైన హనుమాన్ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఐక్యరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు ప్రత్యేక పూజలు చేయించగా వేద పండితులు ఆశీర్వదనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామాయణంలో హనుమంతుడి పాత్ర మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని, తన శక్తి తన కోసం కాకుండా సమాజం కోసం, ధర్మం కోసం ఉపయోగించాలని చాటి చెప్పిన భగవాడని పేర్కొన్నారు. హనుమంతుడు భక్తి, వినయం, విధేయత, అంకితభావం మనందరికీ ఆదర్శ కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్, ధర్మజ రాజేందర్, ముడు సత్యనారాయణ, రామ్దాస్, పివి రమణారెడ్డి, పాగాల రామచందర్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. నూతన హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన దేవాలయం ప్రారంభోత్సవం జరిగింది ఇప్పుడే. మరి కార్యక్రమానికి అధ్యక్షుడు యొక్క డబుల్ బెడ్రూమ్ మహాలక్ష్మివాడ ప్రెసిడెంట్ అయిన రఘు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు. దేవాలయం లేకుంటే మనకు పొద్దున్నేసి ఏ కష్టాలలో కానీ ఏ సంతోషంలో కానీ మనం దేవుడే ప్రార్థిస్తాం. మన ఇంటోరు లేకున్నా దేవుడానికి ఇది చేసి పెట్టు, నా కష్టాలను కాపాడు, మొక్కు చెల్లించుకుంటామని అంటాం. మనం మొక్కు చెల్లించుకునేది దేవుడు పోయి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుంటామని సంతోషం. మహాలక్ష్మి గుడి మనం కట్టాం, ఒక 2.5 కోట్లు 3 కోట్లు పెట్టి కృష్ణశిలంతో కట్టినాం. అది మహాలక్ష్మి గుడి. ఇవాళ మీరు మహాలక్ష్మి అమ్మవారి పేరు పెట్టుకొని ఉన్నారంటే ఇది నెలంతా శ్రావణ మాసము బాగా మహిళలు భక్తి శ్రద్ధలతోని ఉపవాసాలు ఉండి నాన్ వెజిటేరియన్ కానీ ఏం తీసుకోకుండా అందరు కూడా వెజిటేరియన్ కూరగాయల భోజనం ఈ 4 రోజులు పాటిస్తారు. ఇక్కడికి 1016 ఇక్కడ దాదాపు అక్కడ 500 చిల్లర అక్కడ ఉంది. ఇప్పుడు మనం అక్కడ ఇంకోటి సిద్ధాపూర్ దగ్గర కౌస్టా గ్రామ పంచాయతీ ఏరియాలో అక్కడ 600 తయారైపోయింది. 2 సంవత్సరాలే. మరి ఇప్పటిదాకా వీటికి ముహూర్తం చేసి పాపం పేదవాళ్ళని అలా ఇళ్ళలో పంపుతలేదు. మేము అందరం పోయి మన అక్కడ నీళ్ళు మంచినీటి సౌకర్యం లేదు, సెప్టిక్ ట్యాంక్ లేదు, కరెంటు లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ముద్దు నిద్రపోతున్నారా? మీరు ఎట్లా తయారు చేసి మీ అందరికీ ఒక్కొక్క 3,000 4,000 కిరాయి కట్టలను వీడు తెచ్చొచ్చాము, ఆడ చూసి ఆడ ఉన్నారు. ఎంత మీకు సౌరత వచ్చింది? ఏమైనా జ్ఞాపకం చేసుకొని ఉన్నారా అంతే కదండి. మరి ఇటువంటి ప్రపంచం అయ్యాక మనం ఏం పనులు ఎట్లయితాయి? ఇప్పుడు నేను నచ్చింది కాలనీ పెద్ద మనుషులు వచ్చారు, ఏమైనా మంచిగా ఉన్నారా, మీరు కమిటీ వేసుకున్నారా, అందరు మంచిగా ఉంటున్నారా అంటే ఉన్నారు. మా పక్క సోదరులు మా సీసకమరోళ్ళు చెప్తున్నారు. కదా సీసకమరోళ్ళు నిజంగా కూడా వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం అవుతున్నారు. సపోర్ట్ కొట్టుకొని. ఎందుకంటే నిర్మల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర మారుతి హోటల్ ఉండేసాడు. ఆడ రోడ్డు మీద పాపం వస్తువులు తయారు చేసి అమ్ముకుంటారు. అది ఎట్లయిపోయింది? కమర్షియల్ కూడా 10 కోట్ల రూపాయలకి ఎకరం అయిపోయింది. వాళ్ళ పుణ్యమే. మళ్ళీ అక్కడ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ అలా పడేసినాడు వాళ్ళు. ఆ ఏరియా హాస్పిటల్ ప్రైవేట్ దవాఖాన ఇప్పుడు ఎట్లయిపోయింది? 400 బెడ్ల దవాఖాన అయిపోయింది. వాళ్ళు 6కి తీసుకొచ్చి పడేసిన మహిళా పెన్షన్ వాళ్ళ పడేసారు. వీళ్ళకి తెలిసిన వాళ్ళ వారికి ఇది కూడా ఆగిందా? డబుల్ బెడ్రూమ్ అయిపోయింది. ఇట్లా వాళ్ళకు వారి ఇళ్ళల్లో ఉన్నట్టే మేము ఉన్నా అంటారు. అన్నం పెట్టడం కదా సున్నం పెట్టాలి, సున్నం పెట్టద్దాం. మన శాస్త్రం ఉంది కదా, అన్నం పెట్టి సున్నం పెట్టద్దు అంటాం. అర్థమైంది కదా? అందుకొరకే పూర్వకాలం ఏదో ఒక ఊళ్ళో ఒక పని చేస్తే ఎప్పటి జ్ఞాపకం పెట్టుకుంటాం. పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న
కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొరపల్లి రామకృష్ణరెడ్డి నుంచి ఆడియో కార్యాలయంలోకి భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ర్యాలీగా ఆడియో కార్యాలయం చేరుకుని ప్రభుత్వానికి డిమాండ్ తెలియజేస్తూ ఆడియో వినతి పత్రం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసే దిశగా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం సకాలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగుండ రాము, డాక్టర్ సుభాష్ రావు, అయ్యనగర్ రాజేందర్, మంచాల శ్రీకాంత్ యాదవ్, గంటత రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఆడియో గారికి వినతి పత్రం సమర్పించడానికి దయచేసి ప్రభుత్వాన్ని పంపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే. తెలంగాణ సాధించిన గనుడు కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్నో పథకాలు అమలు చేసినటువంటి గనుడు కేసీఆర్ గారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రైతు బంధు అయితేమి, రైతు బీమా అయితేమి, ఉచిత కరెంట్ అయితేనేమి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. అలాగే మరి సంక్షేమ పథకాలు ఎవరు అడగలే, ఎవరు చెప్పలే. ప్రతి పేదింటి ఆడబిడ్డకు మేనమావలాగా 1,116 రూపాయలు కట్నంగా ఇచ్చేవాడు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి మేము తులం బంగారం ఇస్తామని చెప్పి అబద్ధమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్షణమే ఈ తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళా సోదరులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే 2,000 నుంచి 4,000 చేస్తాం, అలాగే అవ్వకు తాతకు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకు మరి 2,500 రూపాయలు కూడా ఇస్తానని చెప్పి అబద్ధం మాట చెప్పినటువంటి 420 హామీలు ఇచ్చి తప్పుకున్న ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన అప్పటి పథకాలన్నీ అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పథకాన్ని ఆపినా తప్పకుండా ఇది ఉద్యమం మొదలైంది. ఇంకా ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. జై పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ నిషేధించాలని నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామస్తులు తీర్మానించుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ప్రతిజ్ఞ చేస్తూ తమ ఆదర్శాన్ని చాటి చెప్పారు. కార్యక్రమం కాకుండా గ్రామస్తులకు అభినందనలు తెలుపుతూ చెత్త బుట్టలు, జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనాథాలను వివరించారు. అలాగే గ్రామంలో శుభకార్యాల కోసం స్టీల్ బ్యాగులు సర్పంచ్ మానూరు రమేష్ ఏర్పాటు చేశారు. ఇకపై గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా స్టీల్ ప్లేట్లు, గ్లాసు ఉపయోగించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ రెడ్డి, కార్యదర్శి చంద్రభూషణ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. టైం లేకపోతే ఇది మామూలు కాదు, ప్రెషర్లో వాళ్ళలో పోతుంది మొత్తం. సర్పంచ్ సాబ్ సాయనతో కూడా నిర్మల్ నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన పలువురిని మాజీ మంత్రి తలవందగడ్డి పరామర్శించారు. బొప్పారం గ్రామంలో గంగారెడ్డి, దిలార్పూర్ గ్రామంలో సయ్యద్ గౌస్, గుండంపల్లిలోని గ్రామంలోని భోజనారెడ్డి కుటుంబాలను మాజీ మంత్రి పరామర్శించి ఓదార్చారు. మృతి గల కారణాలు తెలుసుకున్నారు.
నిర్మల్పట్నం ఆర్య సమాజ మందిరంలో శ్రావణ వేద సప్తాహం వర్షేష్ఠి గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమాలను శ్రీకాంతారాధ్రులు నిర్వహించారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ నిర్వాహకులు తెలిపారు. యజ్ఞం వల్ల మంచి వర్షాలు కురుస్తాయని, శుద్ధమైన ఆరోగ్యకరమైన గాలి, నీరు, భూమి ఇస్తాయని తెలిపారు. నాయుడు శ్రీవిద్య, రమేష్, హరిత రాజేశ్వర్, పద్మ శ్రీనివాస్, భవన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన్వంతరే అష్టావింశతి తమే మునులు చేసి తరించినారు. మనం కూడా ఇవాళ వారి దయ వలన, వారి జ్ఞాన భిక్ష వలన మనం ఇవాళ చేస్తున్నాం. కాబట్టి వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు శాంతి మంత్రము, శాంతి పాఠానంతరము ప్రసాద వితరణ. ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ ప్రొఫెసర్ ఫోటోగ్రాఫర్స్ నిర్మల్ జిల్లా యూనియన్ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ ఠాగూర్ చిత్రపటాన్ని పొలమల్సి నివాళులర్పించారు. అనంతరం ఫోటోగ్రాఫర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోటో వృత్తులకు చెందిన ఫోటోగ్రాఫర్లకు 2 నిమిషాల మౌనం పాటి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ అభివృద్ధికి ఏమైనా సంక్షేమ పథకాలు అందించి ఆదుకోనున్నారు. అదేవిధంగా జిల్లా ఫోటోగ్రాఫర్ సంఘానికి ప్రజాప్రభుత్వ అధికారులు స్పందించి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. మరియు మా ఫోటోగ్రాఫర్లందరికీ ఫోటోగ్రాఫర్ శుభాకాంక్షలు. ఫోటోగ్రాఫర్లందరికీ 187వ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా నిర్మల్ జిల్లా తరఫున జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాం. మా ఫోటోగ్రాఫర్ల యొక్క స్థితిగతులు చాలా ఘోరంగా దీనస్థితిలో ఉన్నాయి. మా విషయాల గురించి గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు అండ్ ప్రభుత్వ పెద్దలకు, ప్రతినిధులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో విషయం ఏమనగా మా ఫోటోగ్రాఫర్లందరం కూడా కలిసి మా అంతటా మేమే ఒకరికొకరికి చేతను ఇవ్వడానికి కుటుంబ భరోసా అనే పథకాన్ని మేము అవలంబించుకున్నాము. దాన్ని కూడా ఇప్పుడు దిగ్విజయంగా నడుస్తుంది. అందులో భాగంగానే మా వీడియోగ్రాఫర్లకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు తోటి ఫోటోగ్రాఫర్లే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇట్టి విషయంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయాలు సహకారాలు కూడా అందించడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వము ప్రత్యేక దృష్టి పెట్టి తగు విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించాలని కోరడం. పట్టణంలోని ఎస్ఆర్ బాలికల కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రెషర్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్ డీజీఎం గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా, గౌరవతులుగా జోనెన్సాయి నగేష్ యాదవ్, అకాడమీ డీన్ రాంబాబు, కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యతో పాటు సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్ష్యాలు పెంపొందించుకోనున్నారు. విద్యార్థులు నిర్వహించిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య పరిషత్ అందరిని ఆరించాయి.
మామడ మండల కేంద్రంలో బుధవారం ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫోటోగ్రఫీ వినోదంలో ఘనంగా జరుపుకున్నారు. జెండా ఎగరవేశారు. అనంతరం ఫోటోగ్రఫీ వితాముడు లూయిస్ డ్యాగురు చిత్రపటానికి పూలమార్చి నివాళులర్పించారు. మండల ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్షుడు పాకాల ప్రవీణ్ మాట్లాడుతూ ఫోటో అనేది జ్ఞాపకాలను పదిలం చేసేదన్నాడు. కార్యక్రమంలో మండల ప్రధాన సుధాకర్, రత్నయ్య, మండల ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తికి, ధైర్యానికి, శక్తికి, క్రమశిక్షణకు ప్రతీక ఆంజనేయుడు. మాజీ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. ప్లాస్టిక్ ను నిషేధిస్తూ మూటాపూర్ గ్రామస్తుల తీర్మానం. పర్యావరణ హితం కోసమైన డిఎల్పిఓ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.